చాలా బాధేస్తుంది. నేను అందుకని నా సహోదరులైనటువంటి పోలీస్ ఆఫీసర్స్‌కి, ముఖ్యంగా రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్‌కి, అదే ఇప్పుడు సర్వీస్ చేస్తున్న పోలీస్ ఆఫీసర్స్‌కి నేను చెప్పేది, యంగ్ ఆఫీసర్స్ అతను ఎస్ఐ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు. ఇప్పుడు ఈ మధ్య ఏదో 'నరమెట్ట' అని ఒక సినిమా వచ్చిందంట. చూసాను నేను అమెజాన్‌లో, అమెజాన్ ప్రైమ్‌లో. దాని గురించి ఎవరో కొంతమంది చెప్తున్నారు. రామాయణం కాలంతో దాన్ని పోల్చి చాలా దుర్భరంగా పోల్చారు. అది కండెమ్ చేస్తున్నాను నేను. కానీ ఆ 'నరమెట్ట' అనే మలయాళం మూవీలో చేసినటువంటి అలాంటివి రిపీట్ కాకుండా ఉండాలంటే, ఆ బాధ్యత అనేది మన పోలీస్ డిపార్ట్మెంట్‌లో ఉన్నటువంటి లీడర్‌షిప్ తీసుకోవాలి. అది తీసుకొని కరెక్ట్‌గా వాళ్ళు ఎందుకంటే ఈ దేశం గర్వించదగ్గ పోలీస్ ఆఫీసర్ ఉన్నారు, కేపీఎస్ గిల్ వంటి వాళ్ళు. చీఫ్ మినిస్టర్‌ని వాళ్ళ చేంబర్‌లోకి పిలిపించి చెప్పించుకున్నవాళ్ళు వాళ్ళు. హి యూజ్డ్ టు కాల్ ద చీఫ్ మినిస్టర్ టు హిస్ చేంబర్, బియాన్ సింగ్ గారిని. కేపీఎస్ గిల్ లాంటి వారు. పంజాబ్‌ని రక్షించినటువంటి మహానుభావుడు ఆయన. అలాంటి కేపీఎస్ గిల్ గారు లాంటి వ్యక్తులు మమ్మల్ని ట్రైనింగ్ ఇచ్చారు మాకు. వాటర్ దేవరం ఈ రోజుకు ఉన్నారు ఆయన. కె విజయ్ కుమార్ సార్, ఇలాంటి మన హెచ్‌జే దొర గారు, మన ఆంధ్రప్రదేశ్‌కి అందరూ గర్వించగలిగినటువంటి పోలీస్ ఆఫీసర్ హెచ్‌జే దొర గారు. ఇలాంటి ఎంతో మంది పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు. అరవిందరావు సార్. సో నేను చెప్పేది ఏంటంటే, ఇలాంటి పోలీస్ ఆఫీసర్స్ నేను అప్పీల్ చేసేది ఏంటంటే, యూనిఫామ్ నీకెవరు అయాచితంగా ఇవ్వలేదు. ఈరోజు ఉండే ప్రెషర్స్‌కి నువ్వు లొంగొద్దు. నీకు మాక్సిమం కావాల్స్తే నేను ట్రాన్స్ఫర్ చేస్తారు. నువ్వు ఏ రోజు సైన్ చేయొద్దు. ఏ అన్యాయానికి నువ్వు ఒక్కొద్దు. నీ మీద ఈ రోజున ఐపీఎస్ ఆఫీసర్స్ కానీ, ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ ఎంత గౌరవిస్తున్నారంటే కారణం ఏంటంటే, ప్రజలకు తెలుసు పొలిటీషియన్స్‌కి వాళ్ళ సాధక బాధకాలు ఉంటాయి, వాళ్ళకి ఎలక్షన్స్ ఉంటాయి. కానీ ఏ బాధాబందీ లేకుండా 35 ఏళ్ళు, 40 ఏళ్ళు సర్వ్ చేసేవాళ్ళు వీళ్ళు. వీళ్ళకి మనం ప్రొటెక్షన్ ఇచ్చాం. వీళ్ళ మీద మనం ఆధారపడతామన్న ఉద్దేశంతో ఈ రోజు కూడా ఐపీఎస్ ఆఫీసర్‌కి, ఐఏఎస్ ఆఫీసర్‌కి అంత గౌరవం ఇస్తున్నారంటే 140 కోట్ల జనం. సార్, తర్వాత వెస్ట్ బెంగాల్ ఇన్సిడెంట్స్ ఐ థాట్ యు ఆర్ సపోజ్ టు షేర్, కొన్ని ఏదో చెప్దాం అనుకున్నారు మీరు. అవును. నేను చెప్పేది ఏంటంటే, ఐపీఎస్ ఆఫీసర్ సరే వాళ్ళకి ఒక ప్రొటెక్షన్ ఉంది. 311 ఆర్టికల్ ప్రొటెక్షన్ ఉంది. చాలా తక్కువ మంది ఐపీఎస్ ఆఫీసర్లే నార్మల్‌గా ఇలాంటి కొన్ని ఈ కుంభకోణాల్లో ఇరుక్కుంటారు. డైరెక్ట్‌గా ట్రైనింగ్ వచ్చి డైరెక్ట్‌గా బాగా ప్రజల అవగాహన, బాగా మంచి ట్రైనింగ్ ఉండి, మంచి మెంటర్‌షిప్ ఉన్న ఐపీఎస్ ఆఫీసర్లు జనరల్‌గా ఈ పని చేయరు. నా అదృష్టం కొద్దీ నేను మంచి ఆఫీసర్ దగ్గర నేను పనిచేశాను. నేను వర్క్ తెలుసుకున్నాను. అందుకని నా చేత నా కళాన్ని నేను ఏ రోజు అమ్ముకోలా. నాకు ఇలాంటి బాధలబంది రాలా. దానివల్ల నేను కొన్ని సాక్రిఫైస్ చేసి వచ్చాను. ఈ రోజున వెస్ట్ బెంగాల్‌లో కనుక మీరు చూస్తే, మన నార్కెల్ డంగా అనే పోలీస్ స్టేషన్‌లో అనిర్బాన్ సర్కార్ అనే ఒక వ్యక్తి, పాపం ఒక అమాయకుడిని, ఒక పొలిటికల్ యాక్టివిస్ట్ ఆఫ్ వన్ పొలిటికల్ పార్టీ విచ్ లాస్ట్ ది ఎలక్షన్ ఇన్ దట్ కాన్స్టిట్యుయెన్సీ ఇన్ 2021. He was called and he was killed openly and there was no FIR. His dead body was hijacked. His mother was hoodwinked by the local police so that the body will be burnt immediately. ఏ పనైతే మళ్ళీ ఈ అభయ కాండలో చేశారో 2024 ఆగస్టు 11వ తారీఖున మన ఆర్జీ కార్లో, అదే కాండ వాళ్ళు 2021లో ఎలక్షన్ తర్వాత చేశారు. ఎలక్షన్ రిజల్ట్స్ అయిపోయిన వెంటనే నేను ఈ విషయంలో మీకు షేర్ చేసుకున్న 2 పాయింట్లు ఉన్నాయి. మొట్టమొదటి పాయింట్ చెప్తాను, రెండో పాయింట్ కూడా చెప్తాను మీకు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, పోలీస్ ఆఫీసర్లు ఒక ఇన్స్పెక్టర్ గారు, ఒక లేడీ ఎస్ఐ రత్నా సర్కార్ అని ఆ అమ్మాయి, ఇంకొక హోంగార్డ్, వీళ్ళ ముగ్గురిని కూడా మొన్న కస్టడీలో తీసుకుంది. సిబిఐ వాళ్ళు ఛార్జ్షీట్ ఇచ్చారు. హైకోర్టు ఆ ఫ్యామిలీ హైకోర్టుకు వెళ్ళింది. హైకోర్టు సిబిఐకి కేసు ఇచ్చింది. హైకోర్టు సూపర్విజన్లో సిబిఐ ఛార్జ్షీట్ ఇచ్చింది. అందులో పరేష్ పాల్ గారు అని ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఆయన వార్డు కౌన్సిలర్ కూడా అక్కడ. ఈ పాయింట్లో కూడా మూడో పాయింట్ కూడా మీకు చెప్తాను. ఆయన్ని మీద కూడా ఛార్జ్షీట్ ఇచ్చారు. ఆయన మళ్ళీ బెయిల్ కోసం అప్లై చేశారు. దాని మీద హియరింగ్ ఉంది. ఒకవేళ హియరింగ్ రేపు ఎల్లుండో ఉంది. ఒకవేళ ఆయన కూడా మోస్ట్ ప్రాబ్లం నేను అనుకోవడం, ఇంత మటుకు నేను నా చిన్న పరిజ్ఞానంతో, లా పరిజ్ఞానంతో నేను చెప్పిన ప్రొటెక్షన్స్ అన్ని కూడా కరెక్ట్ అయినాయి. ఇది కూడా కరెక్ట్ అవుతుంది. ఆయన్ని కూడా బెయిల్ క్యాన్సిల్ అవుతుంది. ఆయన్ని కూడా కస్టడీలోకి తీసుకుంటారు. ఎందుకంటే సిబిఐ హాస్ సబ్మిటెడ్ సప్లిమెంటరీ ఛార్జ్షీట్ ఆల్సో. దీనివల్ల నేను చెప్పేది ఏంటంటే, మన పోలీస్ ఆఫీసర్స్కి, అయ్యా మీకు ఏ బాసు లేరండి, పోలీసు బాసులు అంటూ లేరండి. దయచేసి జర్నలిస్ట్ మిత్రులు కూడా మేము చెప్తున్నా, పోలీస్ బాస్ వచ్చారు చూడండి, ఐపీఎస్ ఎంట్రీ అవుతున్నాడని ఇలాంటి చెత్త ప్రోగ్రాంలన్నీ చేసి వాళ్ళ ఈగోని పెంచబాకండి. అందరికీ పవర్ ఇచ్చింది పీపుల్ ఆఫ్ ఇండియా. ది రియల్ సావరిటీ లైస్ విత్ ద పీపుల్ ఆఫ్ ఇండియా. అండ్ అదెక్కడ మనకున్నటువంటి భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత. ఇప్పుడు అంటున్నాం, ఇంతకు ముందు అయితే 2021 సిఆర్పిసి, అక్కడ ఉంది పవర్. మీరేం చేస్తున్నారు? మీరు ఒక 201 ఆ రోజుల్లో ఉండే సెక్షన్ కోట్ చేస్తున్నాను. ఇప్పుడు కూడా వచ్చినాయి అనుకోండి. 201 ఏంటి ఇండియన్ పీనల్ కోడ్ లో? డిస్ట్రాయింగ్ ది ఎవిడెన్స్ ఆఫ్ ది ఆర్ ఎనీ కేస్, ఇట్స్ మే బి ఎ ఫ్రాడ్, ఇట్ మే బి మర్డర్ కేస్. 201లో మీరు ఒక మర్డర్ జరిగిన తర్వాత వాళ్ళ తల్లి దగ్గరికి వెళ్ళి మీరు డెడ్ బాడీ గురించి చెప్పడం, పోలీసు వాళ్ళే వాళ్ళ తల్లిని బెదిరించడం, ఆల్రెడీ నీ కొడుకు చచ్చిపోయాడు, నువ్వు అనవసరంగా ఎందుకు, ఏదో గవర్నమెంట్ ఏదో ఇస్తుంది, నువ్వు డెడ్ బాడీ కాల్ చేయండి. డెడ్ బాడీ గురించి ఎందుకంటే భయపడతారు మీరు? అంటే ఏంటి?
నడిచే మనిషి మీద మీకు భయం లేదు, చచ్చిన మనిషి గురించి మీరు భయపడతారా? ఇది ఒక చరిత్ర అని అడుగుతున్నా మీ ముఖంగా, రాజకీయ నాయకులకు అందరికీ అడుగుతున్నా. ఏమండి, మిమ్మల్ని మీరు అనే మాటల్ని ప్రొటెక్ట్ చేసే హక్కు మీరు మరి రాజ్యాంగంలో ఎందుకు ఇచ్చారో రాజ్యాంగం మార్చేయండి. మేము పవర్లోకి వస్తాం, డబ్బులు ఖర్చు పెడతాం, మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం, ఆ తర్వాత ఎవరిని పడితే ఎవరిని ఊరు తీసుకోవడం. అదో సినిమాలో ఉంది, నీ జీవితం మీద నాకు విరక్తి కలిగింది, నేను నిన్ను చంపేస్తానని. పొట్టిగా ఉంటాడు ఒక పొలిటికల్ లీడర్, ఆయన అంటాడు విజయశాంతి గారి మూవీలో, నీ జీవితం మీద నాకు విరక్తి కలిగిందని పెట్రోల్ పోసి చంపేస్తాడు. ఇదా రాజకీయం? ఇదా డెమోక్రసీ? మరి అలాంటప్పుడు చట్టాలు చేయండి. నేను ఒకసారి డబ్బులు ఖర్చు పెట్టి 100 కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేని అవుతా, నా ఇష్టం వచ్చినట్టు స్వైర విహారం చేస్తా, నన్ను అడిగేందుకు లేదు. న్యాయమూర్తిని కొంటా, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కొంటా, పోలీసు వాళ్ళని కొంటా, పోలీసుల బాసులకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ చొప్పున అవన్నీ పందారం చేస్తా. ఎవరిచ్చారు సార్ మీకు అది? అలాంటప్పుడు మీరు ఆ శవాలను చూసి ఎందుకు భయపడతారు? మరి ఆవిడ తల్లికి ఎందుకు అంత భయం ఇచ్చారు? అభయ శవాన్ని ఇంకొక ఎమ్మెల్యేకి ఇప్పించి రాత దాన్ని ట్రాన్స్ఫర్ చేశారు మీరు. 500 మంది పోలీసు వాళ్ళని ఆర్జీకార్ నుంచి పంపించి 7,000 మందిని అక్కడ ఓపెన్ గా ధ్వంసం చేశారు ఎవిడెన్స్. ఇవన్నీ వస్తాయండి బయట. సిబిఐ కూడా ఒక పోలీస్ సంస్థే సార్, సిబిఐ కూడా ఒక పోలీస్ సంస్థే, అక్కడ పనిచేసే వాళ్ళు పోలీసు వాళ్ళే. కోర్టులు కూడా మనం ఏర్పాటు చేసుకున్న సంస్థలు సార్. మనం ఒకటి గమనించాలి సార్, ఈ దేశంలో ఉండే ప్రతి మానవుడికి అధికారాలు ఉన్నాయి సార్. సిటిజన్కే కాదు, ప్రతి మానవుడికి అధికారం ఉంది. ఎవరైనా ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు వారిని గౌరవించండి సార్, వారు చెప్పే మాటలు వినండి. మీరు మిస్యూజ్ చేస్తూ పోలీస్ ఆఫీసర్లని మీరు అనవసరంగా వాళ్ళ మిస్యూజ్ చేస్తారు. ఇంకోటి కూడా చెప్తున్నాను సార్, మీకు చెప్పాలి. పోలీస్ ఆఫీసర్లు ఎందుకు వింటున్నారు సార్ అంటే, ఇది ఎట్లా ఉందంటే ఒక పులి మీద స్వారీ లాంటి సార్. ఎప్పుడో చిన్న తప్పులు చేస్తారు పోలీస్ ఆఫీసర్, వాళ్ళ మీద కేసులు డిపార్ట్మెంటల్ ఎంక్వైరీస్ ఉంటాయి. ఏవి ఫస్ట్ కరప్షన్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీస్ ఉంటాయి. ఎవరినో కొట్టుంటారు, వాడి మీద ఆ పోలీస్ ఆఫీసర్ మీద కంప్లైంట్ రెడీగా చేతిలో పెట్టుకుంటారు, వాటి చూపి బెదిరిస్తారు. నువ్వు కనుక ఈ పని చేయకపోతే అవన్నీ తోడి నేను శంకరగిరి మాన్యాలకు పట్టిస్తామని. తెలుగునాట నా పనిచేసే నా సబ్ ఇన్స్పెక్టర్ బ్రదర్స్ కి, నా తోటి పోలీస్ కానిస్టేబుల్స్ కి నేను చెప్తున్నాను, నాయనలారా శంకరగిరి మాన్యాలు కూడా మాన్యాలే, అది కూడా శంకరగిరే, అదేమి కందహార్ కాదు. అక్కడ వెళ్దాం, పనిచేద్దాం, అక్కడ కూడా మనుషులు ఉన్నారు, అక్కడ గాలి ఉంది, నీరుంది, బతుకుదాం. స్వతంత్రంతో, ఆత్మవిశ్వాసంతో, ఆత్మధైర్యంతో చలవలేని బతుకు కాదు. ఏ పోలీస్ స్టేషన్ అయితే నువ్వు కమాండ్ చేస్తూ సబ్ ఇన్స్పెక్టర్ అనిపించుకున్నావో అదే పోలీస్ స్టేషన్ హద్జత్తులో నిన్ను లోపలికేసి నిన్ను బంద్ చేస్తే అంతకంటే చావు, అంతకంటే నికృష్టమైన చావు నీకు ఉందని ప్రతి క్షణం నువ్వు ప్రశ్నించుకోబావు. అందుకని నీ చేతిలో ఉండే ఆ ఎఫ్ఐఆర్ పనిచేసేటప్పుడు, నువ్వు చేసేటప్పుడు నీకు సిఆర్పిసి ఉన్న పవర్తో పాటు ప్రజలు నీ మీద ఉన్నటువంటి ఆ నమ్మకాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. అది కనుక డిపార్ట్మెంట్లో ప్రతి కానిస్టేబుల్ దగ్గర నుంచి చేసినప్పుడు ఇది జరగదు. మీరు అడగచ్చు సార్ సొల్యూషన్ ఏంటది? సొల్యూషన్ ఒక్కటేనండి, ఎక్కడికో పోవాల్సిన పనిలే, మనకి లీగల్ లాస్ ఉన్నాయి. ఈ రోజున పోలీస్ కానిస్టేబుల్స్ ని భర్తీ చేయకుండా మీరు ఇండైరెక్ట్ గా హోమ్ గార్డ్ అని భర్తీ చేశారు. ఈ పవర్ మీకు ఎవరిచ్చారు? మీరు తీసుకున్నారు. సరే, జ్యుడిషియరీ కళ్ళు మూసుకొని ఉంది జ్యుడిషియరీ అని అంటున్నారు జనం. ఒకవేళ జనం కనుక జ్యుడిషియరీ కళ్ళు మూసుకొని ముందుంటే జ్యుడిషియరీ కళ్ళు తెరవమని నేను అప్పీల్ చేస్తున్నా. ఏమండి మీకు కనపడవా అన్యాయాలు? మీకు కనపట్లేదా? 1,00,000 మంది పోస్టులు ఖాళీగా ఉండి ఒక కానిస్టేబుల్కి 40,000 ఇవ్వాలని వచ్చాను. ఆ 40,000 రూపాయలని 10 మంది హోంగార్డులకు పంచి 1000 ఓట్లు మీరు కొంటున్నారు. పవర్ వితౌట్ అకౌంటబిలిటీ, దానివల్ల చేస్తున్నారు. ఈ రోజున మీరు తెలంగాణ ట్రాఫిక్ కానిస్టేబుల్స్ పంపించకుండా వీళ్ళని పంపించి డబ్బులు వసూలు చేసుకుంటున్నారు. ఆ వసూలు చేసుకున్న డబ్బుల ద్వారా ఎవరైనా పట్టుబడితే వీళ్ళు పోతారు, మళ్ళీ లంచాలు తీసుకొని మళ్ళీ వెళ్ళిన అక్కడ. రైట్ డాక్టర్ బిఎన్ రమేష్ గారు చాలా అంశాలు స్పృశించారు. 3 రాష్ట్రాలు ప్రత్యేకించి ఇంకా తమిళనాడు కూడా కలుపుకొని ఈ డిఫరెంట్ పోలీసింగ్, అలాగే వెస్ట్ బెంగాల్లో మీరు ఒక స్పష్టమైన ఉదాహరణ ఇచ్చారు. డెడ్ బాడీని కాల్ చేయమని అతని మృతుడి తల్లినే పిలిపించి బెదిరించడం చూద్దామంటే సొసైటీలో మార్పు కోసం ఇలాంటి వాళ్ళందరూ పనిచేస్తున్నారు, మీడియా కూడా పనిచేస్తుంది. కాబట్టి ఏమన్నా కళ్ళు తెరిచి ఆ మార్పు దిశగా సమాజంలో పెద్ద మనుషులు అడిగేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ బిఎన్ రమేష్ గారు.